హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీలో అంటే అపోజిషన్ పార్టీకి సంబంధించి ఒక్కొక్క కుట్ర బయటపడుతుంది అనమాట. ఇప్పుడున్న అపోజిషన్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అయితే ఇందులో మెయిన్ ఏంటి అంటే ఈ రిషికొండ పైన ఈ కట్టిన ఈ భవనం ఏదైతుందో ఆఖరికి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర కూడా ఇంత మంచి భవనం ఉండదేమో. 32 లక్షలు 52 లక్షలకు సంబంధించి బాత్రూమ్ టబ్బులు, కింద టైర్లు వేరే దేశం నుంచి తెప్పియడము, హెయిర్ స్పాలు, అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక లగ్జరియస్ లైఫ్కి ఏమేమైతే కావాలనో అవన్నీ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉందో రిషికొండకి సంబంధించి ఇది జగన్ గారికి సంబంధించి మేము స్పెసిఫిక్గా ఆయన రెస్ట్ తీసుకోవడానికి తీసుకుంటున్న భవనము అని చెప్పారు. దాని తర్వాత ఇది పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుందని పర్యాటకుల కోసం కడుతున్నాము అని చెప్పేసి అన్నారు. సరే, ఇవి రెండు నమ్ముదాం. ఇప్పుడు ఎటు కాకుండా దొరికితే దొంగలు దొరకకపోతే దొరలా అంటూ ఒక మాట బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఆల్మోస్ట్ మనకి రిజల్ట్స్ తెలిసి కూడా ఒక 10-15 రోజులు అయ్యి ఉంటుంది. మ్యాక్సిమం ఒక 10 రోజులు పట్టుకుందాం. అయితే ఈ 10 రోజులలో మొత్తం ఎప్పుడు బయట కనిపించి మాట్లాడని రోజా సడన్గా ఒక 2 డేస్ నుంచి నిన్న కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. రిషికొండకు సంబంధించి పర్యాటకుల కోసం చేస్తే మేము తప్పు చేశాము అన్నట్టుగా అంటున్నారు. ఇలా చాలా పెద్ద ట్వీట్ రాశారనమాట టీడీపీకి అగెనిస్ట్గా. అయితే దానికి సంబంధించి బుద్ధ వెంకన్న మాట్లాడుతూ అదే మీరు దొరికితే దొంగలు లేకపోతే దొరలే కదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇటు మొత్తంగా చూసుకుంటే అసలు అది ప్రభుత్వానికి సంబంధించిన భూములలో, ప్రభుత్వానికి సంబంధించిన ఏరియాలో ఒక పర్సనల్ మనిషికి సంబంధించి కట్టుకోవాల్సిన అవసరం ఏంది? అది రిషికొండ బోడికొండ అంటున్నారు. ఎందుకు అంటే ఇంత విలాసవంతంగా కట్టి పర్యాటకుల కోసం కట్టాము అని చెప్పేసి ఒకసారి మీరే అంటారు, ఇంకొకసారేమో మేము జగన్ గారి కోసం కట్టుకున్నాం అని చెప్పి మీరే అంటారు. అంటే జనాలు ఏది నమ్మాలా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ వేశారు. ఆబ్వియస్లీ అది చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి మైండ్లో అదే వస్తుంది, ఒకసారి ఆ మాట ఇంకొకసారి ఈ మాట. అయితే బుద్ధ వెంకన్న గారే కాకుండా చాలామంది బండ్ల గణేష్, సీమరాజ్ అన్న ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా రోజాని ఒక్కసారి ఇన్వెస్టిగేషన్కి పిలిచి అడగండి, మొత్తం బండారం అంతా బయటపడుతుంది అని చెప్పేసి అయితే మాటలు వినిపిస్తున్నాయి. సో నిజం చెప్పాలంటే మాటకి అసలు అందులో రోజా పేరు రాలే ఇప్పటివరకు. కానీ ఆర్కే రోజా నేనే మాట్లాడాలా అనుకుందేమో అని ప్రతి దాంట్లో తను వచ్చి మాట్లాడుతుంది. తన పేరే ఇంకా హైలైట్ అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరూ కూడా రిషికొండకు సంబంధించి మాట్లాడట్లే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు అది అక్రమంగా కట్టిరు, దానికి సంబంధించిన మీద పేపర్లు లేవు, ఏం లేవు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. అందుకని చెప్పి వాళ్ళు మాట్లాడతలేదు. కానీ ఇటు ఇంకా సపోర్ట్ చేయాలి కాబట్టి మాట్లాడుతున్నట్టుగా రోజా పరిస్థితి ఉంది. అయితే ఇద్దరిది ఎట్లా ఉందంటే ఇటు రోజాని తప్పుపట్టలేము, ఇటు వీళ్ళని తప్పుపట్టలేము. అపోజిషన్లో ఉన్నందుకు ఖచ్చితంగా మేము పర్యాటకుల కోసమే కట్టాము అని వాళ్ళు చెప్తున్నారు, రిషికొండ బోడికొండ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో నిజం చెప్పండి, ఇప్పుడు మనకు తెలిసి ఇంతవరకు చూసిన దాన్ని బట్టి చూస్తే రోజాని ఇన్వెస్టిగేషన్కి కూర్చోబెడితే నిజాలు ఏమైనా బయటకు వస్తాయా? ఎంతమంది దీన్ని ఎస్ అనుకుంటున్నారు ఏంటి అంటే మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.